ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అనమాట. ఇదిగా నువ్వు నారదువు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ కృష్ణ అపచారం బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గా ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవా, ఏ రుక్మిణి, దా, దా, దా. కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇంక కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను మూడు విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి. 4, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం, కొండెత్తే. ఓకే. వ్యతిరేక నువ్వు వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. అచ్చం ఈ గడపలో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవులే, ఈ గెటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో, అక్కడే సరే లాకు. ఎందుకే పెళ్లి కూతురు బయలుదేరిందా? అందువే సార్. పదండి పెళ్లి చేసుకుందాం. రేయ్, మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజుగాడికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. ఓకే. మీరు జగ్గారావు, దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే. శశి, కోటిలక్ష్మి, దీన్ని తీసుకొచ్చారండి? కోటిలక్ష్మి జ్యోతిలక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రేఖ తేడా తిని లగానగాళ్ళగా అంతనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదానం ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి. ఈ పిల్ల డెఫినెట్ గా శశిరేఖ. మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హట్ చేశాను. శశి, మళ్ళీ కోటిలక్ష్మి వచ్చిందండి. చూడదా బాబు. అజ్జి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ, నిజం చెప్పు, నువ్వు కోటిలక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ సేంజ్ అయ్యి లోపే నీ మెల్ల తాలికెట్టేస్తాం. అయ్యా, పెళ్లి కొడుకులు రావాలి. అయ్యా, అక్షంతలు తీసుకోండి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోటిలక్ష్మి ఉందో చెప్పరా? అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య, బాలాజు, పెళ్లి ఎంత వరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య, అక్కడ కోటిలక్ష్మి ఉందా? కోటిలక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఎక్కడ ఉంటుంది తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోటిలక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య, తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోటిలక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంతవరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవ వనితాంలో. ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాలిబొట్టు పట్టుకోను ఆయన. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాని శుభగే రంగదేవం శరదాం శతం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్ఠితతి. ఓం మనం నెగ్గాం. నా పెళ్లి రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది. శశిరేఖతో. శశిరేఖకి కోటిలక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా? మరి అదే, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అలా చూస్తా ఉండు, శశిరేఖలో మారిపోద్ది.
ఇదిగో కావాలంటే పేట్ల మీద చూడు శశిరేఖ ఇద్దరు కింద కనబడుతుంది. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది మీకే అర్థం కావట్లేదు. ఒరేయ్ నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. అలాగే.